హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం పరిధిలో జరిగిన ఈ ఘటన ప్రభుత్వ అధికారుల భద్రత మరియు దేవాదాయ భూముల పరిరక్షణపై అనేక ప్రశ్నలను లేవలెత్తుతుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక వివరాల్లోకి వెళ్తే భద్రాచలం ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవిపై పురుషోత్తమపట్నం గ్రామస్తులు ఆలయ భూములను ఆక్రమించుకుంటున్న కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆలయానికి చెందిన సుమారు 900 ఎకరాల భూమి పురుషోత్తమపట్నంలో ఉంది. ఈ భూమిపై చాలా కాలంగా ఆక్రమణలు జరుగుతున్నాయని, కొంతమంది అక్రమ నిర్మాణాలు కూడా చేపడుతున్నారని ఆలయ అధికారులు, స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ భూములు ఆలయానికి చెందుతాయని సుప్రీంకోర్టు గతంలో స్పష్టమైన తీర్పు కూడా ఇచ్చింది. అయితే ఈ భూములు ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉండడం, ఇక భౌగోళిక సరిహద్దు వివాదాల కారణంగా అక్రమదారులను తొలగించడంలో భద్రాచలం ఆలయ అధికారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా ఆలయ భూముల్లో పెరిగిన కొన్ని చెట్లను తొలగించి భూమిని అభివృద్ధి చేసే పనులను పర్యవేక్షించేందుకు ఈవో రమాదేవి ఆలయ సిబ్బందితో కలిసి పురుషోత్తమపట్నానికి వెళ్లారు. ఆమె పనులు పర్యవేక్షిస్తుండగా భూములు ఆక్రమించుకున్న కొందరు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆలయ అధికారులకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమ భూముల్లోని చెట్లను ఎలా నరుకుతారని వారు తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. దీనికి ఈవో రమాదేవి స్పందిస్తూ, ఈ భూమి పూర్తిగా భద్రాచలం దేవస్థానానికి చెందింది. దీనికి సంబంధించిన అన్ని పత్రాలు, సుప్రీంకోర్టు తీర్పు మా వద్ద ఉన్నాయి. ఆలయ అభివృద్ధి కోసమే ఈ పనులు చేపడుతున్నామని వారికి వివరించారు ఈవో. అయితే గ్రామస్తులు ఆమె మాటలను పట్టించుకోకుండా వాదనకు దిగారు. ఈ క్రమంలో మాట పెరిగి పరిస్థితి చేయి దాటింది. ఆగ్రహించిన కొందరు గ్రామస్తులు ఒక్కసారిగా ఈవో రమాదేవిపై, ఆమె వెంట ఉన్న ఆలయ సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఈవో రమాదేవి స్పృహ తప్పి పడిపోగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా కార్యనిర్వాహక ఇంజనీర్ వి రవీందర్, ఆలయ పూజారి, మరికొందరు సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. ఇక దాడి జరిగిన వెంటనే ఆలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన ఈవో రమాదేవిని, ఇతర సిబ్బందిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిపై ఆలయ అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడి అనంతరం ఈవో, ఇతర అధికారులు, సిబ్బంది ఆలయ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ అధికారిపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, ఆలయ భూములను పూర్తి స్థాయిలో పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటన భద్రాచలం ఆలయ భూముల ఆక్రమణల సమస్య తీవ్రతను మరోసారి స్పష్టం చేసింది. వందలాది ఎకరాల విలువైన దేవాలయ భూములు అక్రమార్కుల చేతిలోకి వెళ్లిపోవడం ఆందోళన కలిగిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో భూములను పరిరక్షించడంలో ఆలయ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి అరెస్ట్ చేసే ప్రక్రియ కూడా జరుగుతుంది. అయితే ఈ సంఘటన కేవలం భద్రాచలం ఆలయానికి పరిమితం కాదు. రాష్ట్రంలోని అనేక దేవాలయాల భూములు ఇదే విధంగా ఆక్రమణలకు గురవుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇక ప్రభుత్వాలు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి దేవాలయ భూములను పరిరక్షించడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఈ ఘటన తెలియజేస్తుంది. ఈవో రమాదేవి త్వరగా కోలుకోవాలని ఆలయ భక్తులు, అధికారులు కోరుకుంటున్నారు. అయితే ఇది నిజంగా తీవ్రమైన ఘటన. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. దేవాలయ భూముల పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు, పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా సరే, ఇక ఈ దేవాలయానికి చెందిన భూములు కేవలం దేవాలయానికి మాత్రమే ఉపయోగించాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాని మీద కన్నేస్తే ఊరుకునే ప్రసక్తి ఉండదని కూడా ఇక ఈవో అనడం అయితే జరుగుతుంది. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో మనం అందరం వెయిట్ చేసి చూద్దాం. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.